నా కోసం కష్టపడి ఆ ధోతి అవి ఇప్పుడు దాకా ఐరన్ చేసింది. కరెంట్ లేకపోయినా కూడా ఐరన్ చేసింది మా ఆవిడ. యాక్చువల్లీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. తిరుపతికి వెళ్ళడానికి వైట్ సారీ కావాలని కొనుక్పించుకుంది. అదే కొనుక్కుందిలే కాదంటలేదు, ఎందుకంటే సెలెక్ట్ చేసుకుంది. డబ్బులు అయితే పే చేయాల్సింది మనమే కదా, సో మనమే కొన్నాం. వచ్చేసాం 1 అవర్ ముందు వచ్చేసాము. ఎవరిగా తిప్పించేస్తున్నాను, తర్వాత నన్ను తిట్టుకుంటుంది. ఇయర్ ఫోన్స్ కావాలండి, 50 రూపాయలు ఇయర్ ఫోన్స్. 6 రోజులు కూడా పని చేయవచ్చు చెప్తే అన్నాం. మధ్యలో ట్రైన్కి సేపు ఆగిపోయింది ఫ్రెండ్స్, దిగిపోయాము. ఇదిగో చూడండి, అది కాదు అది బాబు రాయకుండా దేవుడు కొండ అదేమనుకుంటుంది ఈ పిచ్చిది. 1 అవర్కి 300, 500, 600 అంటున్నారు. టూ మచ్ కాస్ట్, బట్ ఏం చేయలేం, లేడీస్ కోసం తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, వీఆర్ గోయింగ్ టు తిరుపతి టెంపుల్. సో దానికోసం మా ఆవిడ మొత్తం కష్టపడి సర్దేస్తుంది. అడ్డంగా తీయమంటుంది వీడియో, ఇప్పుడు నుంచి అడ్డంగా తీద్దాం. ఓకే, నా కోసం కష్టపడి ఆ ధోతి అవి ఇప్పుడు దాకా ఐరన్ చేసింది. కరెంట్ లేకపోయినా కూడా ఐరన్ చేసింది మా ఆవిడ. యాక్చువల్లీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. శారీ తనకి శారీ కొన్నాను, అది తిరుపతికి వెళ్ళడానికి వైట్ శారీ కావాలని కొనుక్పించుకుంది. అదే కొనుక్కుందిలే కాదంటలేదు, ఎందుకంటే సెలెక్ట్ చేసుకుంది. డబ్బులు అయితే పే చేయాల్సింది మనమే కదా, సో మనమే కొన్నాం. సర్లే కానీ సో చిన్నగా ఏదో సర్దేస్తున్నాం. అదన్నీ మొత్తం ఒక వీడియో తీస్తాం, ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం లైక్ కామెంట్ షేర్ చేసేయండి మీరు. సో అర్థమైంది కదా, మేము తిరుపతి దర్శనానికి అయితే వెళ్తున్నాం. సో ఈ శారీ అయితే కొనుక్కున్నాను కట్టుకోవడానికి. సో ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం. ఈ శారీ అయితే ఇక్కడ బాక్స్ ఫోల్డ్ చేసుకోవడానికి నేను నా సైజెస్ అయితే తీసుకుంటున్నాను. బాక్స్ ఫోల్డ్ ఎందుకు చేసుకుంటున్నానంటే అక్కడ మాకు రూమ్ బుక్ అవ్వలేదు, ఓన్లీ టికెట్స్ ఒకటే బుక్ అయినాయి. కిందనే రెడీ అయ్యి వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. సో రూమ్ అది తీసుకోవాలి, టైం ఎలా ఉంటుందో, ఏ టైంకి అక్కడ వెళ్తామో అన్నీ మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి అక్కడ శారీతో నేనైతే అస్సలు కుస్తీ పడుతూ ఉండలేను, నాకు అస్సలు శారీ కట్టుకోవడం రాదు సరిగ్గా. సో అందుకని ఇక్కడే మొత్తం అంతా మనం సెట్ చేసుకొని వెళ్తే అక్కడ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇక్కడే శారీ అయితే బాక్స్ ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను నీట్ గా. సో ఇక్కడైతే గణేష్ హెల్ప్ తీసుకుంటున్నాను, అప్పటికప్పుడు చేసుకుంటున్నాను కాబట్టి టేబుల్ అది అంత వేసుకొని కాకుండా నార్మల్ గా చేసుకుంటున్నాను. బాక్స్ ఫోల్డ్ వీడియో ఫుల్ గా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో నీట్ గా అయితే చేస్తాను. సో ఇదే మాది ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి తిరుపతి ట్రైన్ అన్నమాట. సో ట్రైన్ అయితే ఈవినింగ్ ఉంది మాకు. నేను మొత్తం బాక్స్ ఫోల్డ్ చేసేసుకొని మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాము. ఫైనల్ గా శారీ అయితే రెడీ అయిపోయింది. సో లగేజ్ అంతా రెడీ చేసుకొని ఇక్కడ రెడీ అయితే వెళ్ళిపోతున్నాము. ట్రైన్ కి ఇంకా చాలా టైం ఉంది, కానీ గణేష్ కి ఎక్కడికి వెళ్ళినా త్వరగా తీసుకెళ్ళిపోతున్నారు. మేమున్న దగ్గర నుంచి సికింద్రాబాద్ అయితే ఫస్ట్ మెట్రోకి వెళ్తున్నాం, అక్కడ నుంచి అయితే ట్రైన్ ఎక్కుతాం. మేము వచ్చేసాం 1 అవర్ ముందు వచ్చేసాము. ఎవరిగా తిప్పించేస్తున్నాను, తర్వాత నన్ను తిట్టుకుంటుంది. ఉద్దేశం ఉంటుందండి నా మీద కోపంతో. ఇయర్ ఫోన్స్ కావాలండి, 50 రూపాయలు ఇయర్ ఫోన్స్. 6 రోజులు కూడా పని చేయవచ్చు చెప్తే అన్నాం. అన్ని షాపులే కదా, చిన్న చిన్న షాపులు కింద రైల్వే స్టేషన్ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక ప్రింట్అవుట్ కావాలి మాకు తిరుపతి వెళ్ళడానికి, టికెట్ ప్రింట్అవుట్ తీయించుకోవడానికి కొంచెం బయట తిరుగుతున్నాము. ఇంకా 1 అవర్ టైం ఉంది కదా అని. సో అది ఫ్రెండ్స్, ఈ పిచ్చి దాంతో ఎలాగ ఉంటుంది. మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కేసాము, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఇప్పుడే కొత్తగా డెవలప్ చేస్తున్నారు. సో
సో దివ్యకి అయితే కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి అన్నది. అక్కడ మెట్రో నుంచి మెయిన్ స్టేషన్ వరకు నడిపించేసరికి తన లోపలికి వచ్చేబెట్ట ట్రైన్లో ఉంది. నేను అలా బయటకు వచ్చి చూపిస్తున్నా. సో స్టేషన్ అనేది ఇంకా 30% అయింది అనుకోవచ్చు కంప్లీట్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇంకా 70% ఉంది మ్యాక్సిమం. వెనకాలన్నీ పోతా మరి రేపు అన్ని కిందికి దించుకుంటాడు, అన్ని కిందికి దించుకుంటాడు. మధ్యలో ట్రైన్కి సేపు ఆగిపోయింది ఫ్రెండ్స్. దిగిపోయాము. ఇదిగో చూడండి చాలా సేపు అయింది. నిద్ర మొక్కలు వేసుకొని ఉన్నాము. ఇదిగో మీరు తిరుపతిలో కొండ చూపుతున్నాండి. అది కాదు, అది బాబు రాయికొండ, దేవుడుండి కొండ అదేమనుకుంటుంది ఈ పిచ్చిది. స్టేషన్లో దిగాము. ఇప్పుడే రూమ్ తీసుకున్నాము. 1 అవర్కి 300, 500, 600 అంటున్నారు. టూ మచ్ కాస్ట్. బట్ ఏం చేయలేం, లేడీస్ కోసం తప్పదు. స్టేషన్ నుంచి వచ్చేసి డైరెక్ట్ రూమ్కి వచ్చేసాము అక్కడ. సో ఫ్రెష్ అయ్యి ఇప్పుడు పైకి వెళ్తాము. అక్కడ మళ్ళీ వీడియో షూట్ చేద్దాం.